అయితే అందరం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేవలం 17 పార్లమెంట్ స్థానాలపైనే అందరం కూడా ఫోకస్ చేస్తున్నారు. అక్కడంతా కూడా ఏం జరుగుతుందో అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఈ క్రమంలో ఒక ఉప ఎన్నికను మన అందరం కూడా మర్చిపోతా ఉన్నాం వాస్తవంగా. అదే కంటోన్మెంట్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక. కంటోన్మెంట్ నియోజకవర్గంలో గతంలో సాయన్న కూతురు ఈరోజు పెద్ద ఎత్తున ఆమె 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. అయితే ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు ఆమె చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది వాస్తవంగా. సో అక్కడ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు ప్రధానమైనటువంటి 3 పార్టీలు అభ్యర్థులు నిలిపి తమ గెలుపును పరీక్షించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే కంటోన్మెంట్ కి సంబంధించి ఒక్కసారి మీకు అక్కడ ఏం జరుగుతుందో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లారా. అసలు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ పోటీ చేస్తా ఉన్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి సాయన్న కూతురు ఇంకొక కూతురు ఎవరైతే ఉన్నారో నివేదిత ఆమె పోటీ చేస్తా ఉంది. అదేవిధంగా బీజేపీ నుంచి వంశా తిలక్, ఈయన పేరు చాలా కొత్తగా వింటున్నాం, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి కూడా పెద్దగా తెలియదు. కాకపోతే విషయం ఏంటి అంటే ఆయన గతంలో వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరో రాజకీయంలో వాళ్ళ అమ్మ కూడా ఎవరో ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నారని చెప్పేసి కూడా చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అయితే ఈ క్రమంలో ఈ ముగ్గురి మధ్యలో వారు జరుగుతున్న విషయం అందరం కూడా టఫ్ ఫైట్, వాస్తవంగా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. అయితే ప్రధానంగా బీజేపీకి ఇక్కడ మైనస్ గా చాలా పెద్ద మైనస్ కనబడతా ఉంది. బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఈ విషయంలో కంటోన్మెంట్ విషయంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఎదురు దెబ్బ తగులుతున్నట్టు అనుకోవచ్చు. యాక్చువల్ గా ఈ క్యాండిడేట్ కు సంబంధించిన దాంట్లో ఎక్కువ ప్రచారంలో కానీ ప్లస్ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి వాస్తవంగా. సో ఇక్కడ బీజేపీ ఇక వారిలో లేనట్టే కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్యనే టఫ్ ఫైట్ కనబడతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నివేదిత ప్రచారంలో పెద్ద కనబడకపోయినప్పటికీ కూడా వాళ్ళ కూతురు ఎవరైతే వీళ్ళ సిస్టర్ అవుతున్నారో ఆమె చనిపోయినటువంటి సింపతి కావచ్చు, సాయన్నకు సంబంధించినటువంటి సింపతి ఏదైతే ఉందో ఇది కొంత గ్రౌండ్ లో కొంత కనబడుతున్నట్టయితే తెలుస్తా ఉంది. అయితే శ్రీ గణేష్ విషయానికి వచ్చినట్లయితే శ్రీ గణేష్ 2018లో దాదాపు 20 నుంచి 25 వేల ఓట్లు రావడం జరిగింది. అప్పుడు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో ఫస్ట్ వస్తాడా. ఓకే, సో ఈయన 2018లో దాదాపు 20-25 వేల ఓట్లు రావడం జరిగింది. అదే విధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 40,000కు పైగా ఓట్లు రావడం జరిగింది. సో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి బై ఎలక్షన్స్ లో కొంత ఇంప్రూవ్మెంట్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా బలంగా కనబడతా ఉంది. అయితే కంటోన్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఓడిపోతారని చెప్పేసి బీజేపీ సంబంధించినటువంటి క్యాడర్ ఈరోజు బీఆర్ఎస్ కు షిఫ్ట్ అవుతున్నట్టు తెలుస్తా ఉంది. క్యాడర్ కానీ ఓటు బ్యాంక్ కానీ కొంత బీఆర్ఎస్ షిఫ్ట్ అవుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ క్రమంలో శ్రీ గణేష్ గతంలో 2 సార్లు కూడా 2018లో బీజేపీ నుంచి పోటీ చేసిండు, 2023లో కూడా బీజేపీ నుంచి పోటీ చేసిండు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకుల అరాచకాలు, అక్రమాలు ఇక ఏదనుకోండి వాళ్ళ వేధింపులు భరించలేక ఈయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది వాస్తవంగా. సో జనరల్ గా అయితే ఆయన బీజేపీలో ఉండి ఈరోజు పోటీ చేసే అవకాశాలు ఉండే వాస్తవంగా. కానీ ఈ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల అరాచక కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల అరాచకాలు భరించలేక ఈరోజు పెద్ద ఎత్తున ఆయన కాంగ్రెస్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఒకటి. రెండోది 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈయన దగ్గర నుంచి పాపం ఈయనను ఎట్లా అంటే పాపం వాళ్ళ భార్యకు సంబంధించినటువంటి పుస్తల తాడుతో సహా అన్నిటిని కూడా తాకట్టు పెట్టి ఈరోజు ప్రచారంలో తిరిగిండు, ప్రజల కోసం పనిచేసిన వాస్తవంగా. ఆ క్రమంలో కనీసం దయా జాలి కూడా చూపకుండా కంటోన్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ నాయకులు పార్టీ ఫండ్ కూడా తమ దగ్గర పెట్టుకొని ఈయనకు మోసం చేసిరు వాస్తవంగా. లేదంటే 2023 మొన్ననే గెలిచినోడు వాస్తవంగా. పార్టీ ఫండ్ కనుక ఇస్తే మొన్నే గెలిచినోడు. కానీ ఈరోజు పార్టీ ఫండ్ ఇవ్వకుండా ఈరోజు అనేకమైన ఇబ్బందులకు గురి చేసి పాపం ఒకానొక దశలో ఆయన కనీసం రోడ్డు వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు ఇవ్వండి వాస్తవంగా. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా కూడా నిలదొకరు ఎందుకంటే రాజకీయ నాయకుడు కాబట్టి గుండె నిబ్బరం చేసుకోవాల్సింది తప్ప ఏం చేయలేకుండా వాస్తవంగా గుండె నిబ్బరం చేసుకొని సరే అన్ని రకాల ప్రయత్నాలు చేసి మళ్ళా టికెట్ ఇస్తే కనుక గెలిచే పరిస్థితి ఉంటుంది అనుకున్నారు. కానీ టికెట్ ఇవ్వకుండా కొంతమంది కుట్రలు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఈయన ఇమీడియట్ గా కాంగ్రెస్ పోయి మంచి డెసిషన్ తీసుకొని టికెట్ ఇచ్చుకోవడం జరిగింది వాస్తవంగా. సో ఇక్కడ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి విషయంలో గత
30-40 సంవత్సరాల కంటోన్మెంట్ అంటే కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని ల్యాండ్స్ ఎక్కువగా కేంద్ర సైన్యానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్మీ మిలిటరీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ డెవలప్మెంట్ అనేది ఈజీగా జరగాలి. కానీ కంటోన్మెంట్ గత 30-40 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. ఎందుకు అంటే ఈరోజు సాయన్న ఒక మంచి లీడరే కావచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులను వాళ్ళు ఏమైనా చేసుకొని అని చెప్పేసి వదిలేస్తారు కాబట్టి ఆయన ఎక్కువ సార్లు గెలిచేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే పరిస్థితి కంటోన్మెంట్ డెవలప్మెంట్ జరగాలి అంటే ఒక నిబద్ధత గల వ్యక్తి కావాలి, ఒక యువకుడు కావాలి వాస్తవం చెప్పాలంటే. సో ఆ విధంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ నుంచి నివేదిత పోటీ చేస్తుంది, సరే సింపతిలో గెలుస్తుంది. ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది, సెంట్రల్ లో బీజేపీ ఉంది. సరే ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో ఒక వ్యక్తి ఉంటే కొంత డెవలప్మెంట్ జరుగుతుంది వాస్తవంగా. సరే ఆమె ఏమైనా రిప్రజెంట్ చేయగలుగుతుందా, అధికారులతో మాట్లాడగలుగుతుంటే ఆ క్యాపబిలిటీ కూడా ఆమెకు లేనట్టే కనబడతా ఉంది. ఒక నిజంగా క్యాపబిలిటీ ఉంటే వాళ్ళ సాయన్న బిడ్డ ఇవకే ఇచ్చిన టికెట్. బట్ టు బి ఆనెస్ట్ లాస్య నందితకు ఉన్నంత నివేదితకు లేదు. లాస్యని యాక్చువల్ గా సాయన్ ఎంకరేజ్ చేసిండు. నా తర్వాత ఉండాలని చెప్పేసి లాస్యని ఎప్పుడు వెంట పెట్టుకుని ఉన్నాడు. నివేదిత విషయంలో అంటే ఇంట్లో అందరినీ వెంట పెట్టుకుని అయితే ప్రతిసారి నివేదిత విషయంలో అది జరిగింది. అమ్మాయి ఎక్కువ స్టడీస్ ప్లస్ తన పర్సనల్ లైఫ్ లోనే ఉండిపోయింది. అండ్ దట్టు క్యాడర్ తో కూడా సరిగ్గా కమ్యూనికేట్ అవ్వట్లేదు నివేదిత అనేటువంటి మాట ఒకటి ఉంది. మేబీ బికాస్ ఆఫ్ 2 లాసెస్. కేవలం ఒకటే లాస్య నందిత సాయన్న యొక్క సింపతి మాత్రమే ఇక్కడ హెల్ప్ అవుతుంది తప్ప వేరే కాదు. కానీ కంటోన్మెంట్ డెవలప్మెంట్ విషయంలో కొంతమంది మేము మా టీం ఒకసారి చూసి రండి అని చెప్పేసి ఒక సర్వే చేసి రండి అని చెప్పేసి మా టీం చెప్తే ఉంటే వాళ్ళకి చాలా క్లారిటీగా ఉన్నారు ప్రజలంతా కూడా. ఏంటంటే కంటోన్మెంట్ డెవలప్మెంట్ గత 30-40 సంవత్సరాలుగా వెనుకబడ్డది. సో ఈసారి కొంచెం అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు ఓటేస్తే కనుక సరే శ్రీ గణేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓటేస్తే కనుక కొంత యువకుడు కొంత యాక్టివ్ గా ఉంటాడు. గత 10 సంవత్సరాల నుంచి మాలో ఒకటిగా తిరుగుతూ ఉన్నాడు. సో మాలో ఒకటిగా ఈరోజు మా కష్ట సుఖాల్లో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి వాస్తవం చెప్పాలంటే చాలా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేసి మామూలు సేవా కార్యక్రమాలు చేసి వాస్తవం ఆయన కొన్ని నేను చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఆ సేవా కార్యక్రమాల దృష్టిలో కూడా ఇప్పటికీ పెట్టుకునే వాళ్ళు కరోనా సమయంలో ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, లేదంటే ఆ పేద విద్యార్థులకు ఆయన లారీల నిండా పుస్తకాలు తీసుకొచ్చి పంచినటువంటి దాంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఆయనకు సపోర్ట్ అయితే కనబడుతున్నాడు, గ్రౌండ్ లో కనబడుతుంది తెలుస్తా ఉంది. కానీ ఒక సింపతి వేవ్ అనేది వీళ్ళకు మాత్రమే కనబడతా ఉంది. ఆయన ఈసారి డివిజన్ వైజ్ తిరుగుతూ ప్రజల్ని కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే దాంట్లో చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నాడు. సరే కొంత ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు కొంత తక్కువ లభించినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ దొరికింది ఆయనకు సొంతగానే చాలా ప్రజల్లో ఒక రకమైనటువంటి వేవ్ అయితే కనబడుతున్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది వాస్తవంగా. ఈ ప్రచారానికి సంబంధించినటువంటి ఫోటోలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ పోతా ఉన్నాడు. సో ఇక్కడ విచిత్ర విషయం ఏంటంటే పార్లమెంట్ కి ఏమో బీజేపీ కొట్టేస్తా ఉంటారు స్పష్టంగా, కానీ స్థానికంగా అసలు విషయం ఏంటంటే బీజేపీ క్యాండిడేట్ వంశతిలక్ కనుక స్ట్రాంగ్ ఉంటే బాగుంటుండే. కానీ ఆయన వీక్ అయిపోయేసరికి ఒకవేళ శ్రీ గణేష్ బీజేపీలో ఉన్నా కానీ భారీ ఆధిక్యం వస్తుంది వాస్తవంగా. కానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల వల్ల జరుగుతున్నటువంటి శైలి వల్ల అరాచకాల వల్ల ఆయన బయటికి రావడం జరిగింది వాస్తవంగా. సో ఇట్లా ఆయన పెద్ద ఎత్తున ఆయన సేవా కార్యక్రమాలు అవన్నీ చాలా ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే. సో మొత్తానికైతే కంటోన్మెంట్ లో ఈరోజు ద్విముఖ పోరులో భాగంగా ఒకవైపు సాయన్న లాస్య నందిత వాళ్ళ సెంటిమెంట్ తో పాటు ఈరోజు శ్రీ గణేష్ సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమం కావచ్చు. ఆయన నిత్యం అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆ కంటోన్మెంట్ ప్రజలతోటే వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు. సో కంటోన్మెంట్ అభివృద్ధి కోసం శ్రీ గణేష్ ను గెలిపించాలి అనేటువంటి కోణంలో కూడా ఒక చర్చ బలంగా జరుగుతా ఉంది కంటోన్మెంట్ ప్రజల్లో వాస్తవంగా. సో ఆయన గెలుపు చాలా ఈజీ, ఎందుకంటే గతంలో ఇప్పుడు ఆయనకు ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కావచ్చు ఒకటి, రెండోది అక్కడ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కానీ ముస్లిం ఓట్ బ్యాంక్ కానీ ప్లస్ అవ్వడం ఒకటి, ప్లస్ ఈయనే తమిళనాడుకు సంబంధించినటువంటి అరవమాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కావడం కూడా ఆయనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే కంటోన్మెంట్ పరిధిలో అరవమాలలు దాదాపు 20,000 పైచీలకు ఓట్లు ఉంటాయి. అవన్నీ కూడా ప్రతిసారి కూడా గబ్బగుత్తగా పడతా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ అరవమాల ఓట్లు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ కావచ్చు, లేదంటే ఇటు క్రిస్టియన్ మైనార్టీలకు సంబంధించినటువంటి ముస్లిం ఓటు బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ అయ్యి దాదాపు 20 నుంచి 30,000 మెజార్టీ భారీ మెజార్టీ తోటి గెలిచేటువంటి స్కోప్ ఈరోజు
శ్రీ గణేష్ కు ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా మనకు అయితే గ్రౌండ్ నుంచి వస్తోంది. అయితే ఇక్కడ క్రాస్ ఓటింగ్ బలంగా జరిగే అవకాశం ఉంది. ఒకవైపు అసెంబ్లీ ఓటు కాంగ్రెస్ కి, పార్లమెంట్ ఓటు బీజేపీకి వేయాలనే దాంట్లో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు అక్కడ చర్చ అయితే బలంగా జరుగుతున్న విషయాన్ని మేమైతే మేము ముందు ప్రయత్నం చేస్తా ఉన్నాం మిత్రులారా. చూద్దాం మరి కంటోన్మెంట్ సంబంధించి ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సో ఇది మొత్తానికైతే కంటోన్మెంట్ పరిధిలో జరుగుతున్న దానిపైన చిన్న అనాలిసిస్.